వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రముఖ యోగా ట్రైనర్, న్యూట్రిషనిస్ట్ హిమా గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ చాలా వరకు కూడా ఇప్పుడు అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద ఎలా అయితే ఇబ్బంది పడ్డారో ఈ కరోనాతో, సో ఇప్పుడు కూడా ఈ తెలుగు రాష్ట్రాలకు ఈ కరోనా ముంపు ఉంది అని చెప్పేసేసి కొన్ని వార్తలు మనం వింటా ఉన్నాము. సో ఇప్పటికే కేరళ, యూపీలలో మనం చూస్తూ ఉన్నాం. ఇమ్యూన్ బూస్టర్ని ఏ విధంగా పెంచుకోవాలి మనం ఫుడ్తో అనేది ఒకసారి ఆడియన్స్కి చెప్దామండి. తప్పకుండా అండి. కరోనా అని కాదండి, నేను మామూలు నా జనరల్ క్లాసెస్లో కానీ ఇలా అప్పుడు కానీ సందర్భాల్లో చెప్తూ ఉంటాను. మన చుట్టూ ప్రతిరోజు కొన్ని వైరస్లు ఉంటానే ఉంటాయి చుట్టూ. అది ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది. కరోనా అనేది దాని ఇంటెన్సిటీ హై ఉంది కాబట్టి, అది లంగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మనం కరోనా అని భయపడుతున్నాం. అలా కాకుండా రోజువారీ లైఫ్లో కూడా మనం ప్రాపర్ వర్కౌట్ చేయటం, అంటే ఆసనాలే కానీ, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ, రైట్ డైట్ తీసుకుని. ఇప్పుడు ఇంటర్వ్యూ ప్లస్ పాయింట్స్ ఏంటంటే, అంటే మేడం వచ్చేసేసి న్యూట్రిషనిస్ట్ ప్లస్ యోగా ట్రైనర్ కాబట్టి కొన్ని యోగాసనాస్ ద్వారా అంటే ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా మనం చెప్దామండి ఈ వీడియోలో. ఇప్పుడు ఎందుకంటే చాలా మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. లంగ్స్ కెపాసిటీ పెంచే విధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్. లంగ్ కెపాసిటీ పెరగాలండి. ఇప్పుడు మన బ్రీదింగ్ సిస్టమ్ ఎలా ఉందంటే, ఫస్ట్ మనం ద కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సి, ఎందుకు చేయాలి, ఏం జరుగుతుంది, కరోనా వస్తే ఫస్ట్ ఏం అటాక్ చేస్తుంది, అవన్నీ మనం తెలుసుకోవాలి. సో లంగ్స్ ఏదైతే ఉందో మనం ప్రిపేర్ చేసి ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ మన హైదరాబాద్ కానీ తెలంగాణ ఇటు స్టేట్ తీసుకున్న 2 తెలుగు రాష్ట్రాల్లో, బట్ ఇటువైపు ఎక్కువ తేమ తక్కువ వెదర్లో. సో హ్యూమిడిటీ ఉండదు, డ్రైనెస్ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువ. సో ఏమవుతుందంటే తొందరగా ఇక్కడ సైనస్ లేని వాళ్ళకి కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత సైనస్ వచ్చేస్తుంది. సో సైనస్ పేషెంట్స్ ఎక్కువ ఇక్కడ, ఎందుకంటే తేమ లేకపోవటం, డ్రైనెస్, దీని మూలన సైనస్. అండ్ ఆల్రెడీ మీకు సైనస్, ఆస్తమా ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ. సో ఇప్పుడు దాకా మనకి కరోనా వచ్చినప్పుడు ఇఫ్ యు సీ పాస్ట్లో సమ్మర్స్, బట్ ఈసారి వింటర్. సో ఇది ఎలా ఉండబోతుంది అనేది చాలా జాగ్రత్తగా, అందుకే మనం ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, కాంప్లికేటెడ్ చేయకుండా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ యోగా అనగానే ఏదో మనం అలా కాకుండా, మనం రోజువారీ ఎలా బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తున్నామో అంతే స్లోగా, దాంట్లో 2-3 ప్రాసెసెస్, నాడి శుద్ధి ప్రాణాయామ అనేసి, లేకపోతే ముద్రల త్రూ కూడా మనం. ఇప్పుడు కొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు, ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు కాస్త 4 అడుగులు వేయలేరు, ఆర్ పెద్ద పెద్ద ఆసనాలు చేయలేరు. వాళ్ళకి ఏముంది, ముద్ర వేసుకున్నా కూడా అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అండ్ ముక్కులో ఫిల్టర్స్ ఉంటాయండి, సో ఆ డస్ట్ లోపలికి వెళ్ళిపోకుండా కాపాడుతుంది. కానీ మన సిమెంట్ పార్టికల్స్, అలానే మైన్యూట్ డస్ట్ పార్టికల్స్ లంగ్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఆ లంగ్స్ లోపలికి వెళ్ళిపోయి లంగ్ వాల్ చుట్టూ అతుక్కుపోతుంది. సో డస్ట్ పార్టికల్స్ ఏవైతే నాస్ట్రిల్ నుంచి లోపలికి వెళ్తాయో లంగ్ సర్ఫేసెస్కి అతుక్కుపోతూ ఉంటాయి. సో నార్మల్ పర్సన్కి నార్మల్ బ్రీదింగ్, మనం రోజు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తాం కదా, గాలి వదులుతూ పీల్చుకుంటూ, ఆ ప్రాసెస్లో ప్యూరిఫికేషన్ 40% మాత్రమే జరుగుతుంది. సో లంగ్ కెపాసిటీ పెరగాలంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్తో, కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్తో లోపల ఉన్న ఈ డస్ట్ పార్టికల్స్ ఏవైతే చేరిపోయాయో, కిందకు ఉన్నాయో మొత్తం క్లీన్ అయిపోతుంది. సో ఇది చేసుకోవటం వలన లంగ్స్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది అండ్ లంగ్స్ కెపాసిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ టెక్నిక్స్ ఏదో కొంచెం అంటే మా వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టుగా కొంచెం సింపుల్గా కూర్చొని మనం ఎట్లా చేయొచ్చండి. ఇప్పుడు వేరే ఏది రావట్లేదు, ప్రాణాయామాలు చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో సింపుల్గా ఏం చేయాలి, మీరు రైట్ నాస్ట్రిల్ని బ్లాక్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి స్లోగా గాలి పీల్చుకుని గాలి వదలాలి. ఇది వార్మప్ లాగా, అంటే లెఫ్ట్ లంగ్ని క్లీన్ చేస్తున్నాం. అలానే ఇటువైపు తీసుకుని రైట్ సైడ్ నుంచి బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేయాలి. సో ఏదైతే చేస్తున్నామో దీంట్లో కాంప్లికేషన్ ఏం లేదు, మీకు ఇప్పుడు సింపుల్గా అర్థమైంది కదా. జస్ట్ బ్రీద్ ఇన్, రోజువారీ ఎలా పీల్చుకుంటున్నామో ఒక నాస్ట్రిల్ బ్లాక్ చేసుకుంటాం అంతే. అండ్ ప్రతిరోజు మనిషికి ఎవరికైనా కూడా ఒక నాస్ట్రిల్ బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాకేజ్ బాగా సివియర్ కోల్డ్ అవుతే తప్ప మనకి అది బ్లాకేజ్ అయింది అని తెలియదు. సో ఆ బ్లాకేజ్ మూలాన్ని డిస్టర్బ్ స్లీప్, బ్యాడ్ డ్రీమ్స్, ఇలాంటివన్నీ క్వైట్ కామన్. సో అందుకోసమే కూడా ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకోసమని పడుకునే ముందు, పొద్దున బెస్ట్ టైం, బట్ పడుకునే ముందు కూడా ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయటం వలన లంగ్ కెపాసిటీ ఇంకా బాగా, ఎందుకంటే
డే మార్నింగ్ ఫ్రెష్గానే ఉంటుంది, ఎయిర్ కూడా పొల్యూషన్ ఉండదు. సో దాట్ ఈస్ ద బెస్ట్ టైం. అలానే పడుకునే ముందు ఈ లోపల డస్ట్ చేరుతుంది. సో లంగ్ ఏదైతే ఉందో అది బయట డస్ట్ అంతా తీసుకుని టయర్డ్గా, అంటే లోపల ఉన్న మజిల్స్ అన్నీ కూడా టయర్డ్గా ఉంటాం. మనం కూడా బాడీ కూడా రిలాక్స్ అవ్వాలి అంటే పడుకునే ముందు కూడా ఒకసారి బ్రీదింగ్, హార్ష్ బ్రీదింగ్ కాకుండా ఈ సాఫ్ట్ బ్రీదింగ్ అంటారు, ఇవి జస్ట్ సింపుల్ బ్రీదింగ్ అంటారు. సో అలాగా దీని వార్మప్ లాగా ఎవరికైతే బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉందో అది. అలా కాకుండా నాడి శుద్ధి ప్రాణాయామం, ఇది నాసిక ముద్ర అండి. ఇది ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, చూపుడు వేలు, మధ్య వేలు క్లోజ్ చేసి ఎడం వైపు నుంచి పీల్చుకుని హోల్డ్, కాసేపు గాలి ఆపి బ్రీద్ అవుట్ ఫ్రమ్ ద రైట్. అలాగే రైట్ సైడ్ నుంచి బ్రీద్ ఇన్ చేసి హోల్డ్, బ్రీద్ అవుట్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఇది కూడా చాలా సింపుల్. ఈ రెండు ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఓపిక అండి, అట్లీస్ట్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కౌంటింగ్ కన్నా ఎంత స్లోగా చేస్తున్నాం. ఇక్కడ మనం ఒకటి యోగాలో కానీ మామూలుగా ఒక స్టోరీ ఉంటుంది, ద లైఫ్ ఆఫ్ అంటే లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ డాగ్ అండ్ ఎ టార్టాయిస్ కంపేర్ చేస్తారు లంగ్ కెపాసిటీ గురించి, మీరు వినే ఉంటారు. డాగ్ బ్రీదింగ్ చాలా హెవీ, సో దాని లైఫ్ స్పాన్ మాక్సిమం 14 years. అదే టార్టాయిస్ అనుకోండి 400 years అంట మాక్సిమం. సో బ్రీదింగ్ ఎంత స్లో అవుతే ఆటోమేటిక్గా మీ యాంగర్ ఇష్యూస్ కానీ, స్ట్రెస్ కానీ, యాంగ్జైటీస్ ఉన్నా అది కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు మీ కరోనా చూస్తే, కరోనా అటాక్ అయిన వాళ్ళకన్నా కరోనా వచ్చేస్తుంది అందరికి, పక్కన వాళ్ళకి యాంగ్జైటీ స్టార్ట్. సో మేబీ మళ్ళా వచ్చేటప్పుడు మనం ముందుగానే మెంటలీ ప్రిపేర్ అయ్యి ఫిజికల్లీ బాడీని, లంగ్స్ని కూడా ప్రిపేర్ చేస్తే మనం ఏదన్నా తట్టుకునే శక్తి వస్తుంది బాడీ. ఫుడ్ పరంగా ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? మనకి ఏ సీజన్ కి దొరికే ఆ సీజన్. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, ఇమ్యూన్ బూస్టర్స్ అంటే మీ డ్రై ఫ్రూట్స్, అన్ని నట్స్, బాదాం కానీ ఇవన్నీ ఏమైనా తినచ్చు. అవి కాకుండా ఈ సీజన్ లో దొరికే రూట్స్, దుంపలు, అంటే మీరు స్వీట్ పొటాటో, చిలకడ దుంప, అది మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో చలికాలంలో క్రామ్స్, ఎక్కడ పడితే అక్కడ మజిల్స్ పట్టేస్తూ ఉంటుంది. అలానే గుడ్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అన్నమాట అది. సో అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్రూట్స్, అండ్ ఈ సీజన్ దొరికే ఉసిరికాయ, ద బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్. సో రోజు ఒక కాయ వెజిటబుల్ జ్యూస్ లాగా తీసుకోవచ్చు. వెజిటబుల్ జ్యూస్ కూడా తీసుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కొంతమందికి పడుతుంది రా, కొంతమంది రాగా పడదు. పచ్చి కూరగాయల జ్యూస్ చాలా మంచిది మనం విన్నాం, కానీ కొంతమంది గట్ సిస్టమ్ డెలికేట్ ఉంది, ఆల్రెడీ వాళ్ళకి యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందన్న వాళ్ళు రా తీసుకోబోతే కొంచెం స్టీమ్ చేసి చేసుకోవచ్చు. లేదా ఉసిరికాయ ఒక్క పచ్చడి ఇలాగ తిన్నా కూడా పర్లేదు. ఏదైనా సరే చిన్నప్పుడు ఉసిరికని ఎట్లాగో తినేస్తా, డైరెక్ట్ గా నోట్లో పెట్టుకొని తినేస్తా ఉంటారు. వైటమిన్ సి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ సి. సో అది కూడా మంచి ఇమ్యూన్ బూస్టర్. సో ఇలాంటివి ఏ సీజన్ కి దొరికే మనకి నేచురల్ గానే గాడ్ గివెన్ గిఫ్ట్ అన్నమాట. దానికి పెద్దగా భయపడాల్సిన పని లేదు, ఫుడ్ తోనే మనం మన ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. సో అదే విధంగా డాక్టర్స్ చెప్తున్న సలహాలు, సూచనలు పాటిస్తూ, అవునండి, మాస్క్ వేసుకోవటము ఇవన్నీ మనం ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నాం, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు మన బాడీని ప్రిపేర్ చేయాలి. సో ఒకవేళ కరోనా వచ్చినా భయపడాల్సింది ఏమీ లేదు. కరోనా వచ్చి రికవరీ చక్కగా అయిన వాళ్ళు ఉన్నారు. రికవర్ అవ్వాలంటే ఫస్ట్ మన ఇమ్యూనిటీ బాగుండాలి, మన బాడీ ప్రిపేర్డ్ గా ఉండాలి, అండ్ ధ్యానము, ముద్రలు. సో ఒక మంచి ముద్ర ఉందండి, లంగ్ కెపాసిటీ పెరగటం. మ్యామ్, ఇప్పుడు లంగ్స్ కెపాసిటీ పెరగడం కోసము ఎట్లాంటి ముద్రాస్ ఉన్నాయంటారు? ఎందుకంటే ఈ టైంలో కరెక్ట్గా అవసరమయ్యే టైం ఇది లంగ్ కెపాసిటీకి. సో ముద్రాస్లలో ఏమున్నాయంటే? ముద్రాస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. చాలా వెరైటీ ముద్రాస్ ఉన్నాయి, ప్రాణముద్ర, చిన్ముద్ర, అలాంటివి చాలా ముద్రలు ఉన్నాయి. బట్ ఈ రోజు నేను చూపించేది ఆది ముద్ర. ఆది అంటే మొదలు అని అర్థం, కరెక్ట్? సో చంటి పిల్లల్ని పొట్టలో బేబీస్ ఉన్నప్పుడు వాళ్ళ హ్యాండ్ ఎప్పుడన్నా చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకుని ఉంటారు. సో దిస్ ఇస్ ముద్ర, ఆది ముద్ర. ఈ ముద్ర దీంట్లో పెద్ద కాంప్లికేషన్ లేదు కదా, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే కూర్చుని ఇలాగా కిందే కూర్చుని చేయాలని లేదు, ఇలా చైర్లో కూర్చుని వాక్ చేస్తూ కూడా ఈ ముద్ర వేసుకుని చేయొచ్చు. దీని పేరే ఆది ముద్ర అంటారు. ఆది ముద్రలో ఏం చేస్తాం, ఈ 5 ఎలిమెంట్స్ ఆఫ్ ద హ్యాండ్, మన పంచభూతాలతోనే మన బాడీ ఫంక్షనింగ్ అవుతుంది. ఇందులో ఏది అప్ అండ్ డౌన్ అయినా కూడా మనకి కోల్డ్, కాఫ్
ఇవన్నీ అవును. మనకి రావటం జరుగుతుంది. సో ఈ ఎలిమెంట్స్ని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్, మీరు అడిగినట్టు ఇమ్యూన్ సిస్టమ్ పెరిగి అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ జరగటం వలన మనకి ఏదైనా ఓవర్కమ్ తొందరగా తగ్గించుకుంటాకి వస్తుంది. సో థమ్ ఫింగర్ ని ఇది ఫైర్ ఎలిమెంట్ అంటారు, అగ్ని, వాయు, స్పేస్. మధ్య ఇది రింగ్ ఫింగర్ నేమో ఎర్త్, లిటిల్ ఫింగర్ ఏమో వాటర్, జల. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, మన ఫైర్ ఎలిమెంట్ ని లోపల క్లోజ్ చేసి ఈ ముద్ర ఫిస్ట్ అంటారు. ఇలాగా కాసేపు ఒక 10 నిమిషాలు కూర్చున్నా లేకపోతే వాక్ చేస్తున్నా, ఎలా చేసుకున్నా కూడా ఒక 10 నిమిషాలు అండ్ 30 minutes డేట్. 2 hands, చిన్ముద్ర, ప్రాణముద్ర, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ తో పాటు ఇది చేసుకోవచ్చు. అలా చేసుకుంటే సరిపోతుంది. నిజంగా ముద్రాస్కి చాలా పవర్ ఉంది మ్యామ్. చాలా అండ్ ఈ ముద్ర ఎప్పుడైనా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే ఇంకా మోర్ ఎఫెక్ట్. వాక్ చేయలేము, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఉంది, బయటకు వెళ్ళలేము, చలిగాలు ఉంది అనుకున్న వాళ్ళకి ఇక్కడే ఇంట్లోనే కూర్చుని బ్లడ్ పంపింగ్ జరుగుతుంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ అవుతుంది, అలాగే ఈ లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. కరోనా వస్తుందని భయపడాల్సిన అవసరం లేదండి. మనం ప్రిపేర్డ్గా మంచి ఆహారం కానీ, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ కానీ, అలానే ముద్ర వేసుకొని నేను చెప్పిన ముద్ర వేస్తున్నా, చిన్నపాటి తేలికపాటి వాకింగ్, అలానే కూర్చోకుండా అండ్ మెయిన్ మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండండి, భయపడకుండా ఉండండి. భయమే సగం మనకి ధైర్యం ఇస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది అంటే ఫుడ్ మూలానే కాదు, మన ఆలోచనలు కూడా. సో మనకి ఏమీ కాదు, బాగానే ఉంటాం అని మీరు ఈ ప్రాణాయామ కానీ ఫుడ్ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు తినే దాంట్లో ఖచ్చితంగా వైటమిన్ సి ఎక్కువ ఉండేటట్టు చూసుకుని, అలానే ఇన్నఫ్ వాటర్, మంచినీళ్ళు ఎక్కువ తీసుకుని, లంగ్ కెపాసిటీ పెంచుకునే ఏ ఆసనం అయినా సరే ప్రాణాయామ చేసుకోవటం వలన మనము కరోనా బారిన పడకుండా హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్.